హాయ్ గైస్, వెల్కమ్ టు థింక్ ఫైనాన్స్ తెలుగు ఛానల్. సో ఈరోజైతే నేను ఇప్పుడు ఒక నాకు రియల్గా జరిగిన ఒక స్కాము, అది ఎలా జరిగింది ఏంటనే చెప్తాను. అది ఆన్లైన్ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో నాలాగే ఇన్స్టాగ్రామ్ బిజినెస్ కానీ, లేదంటే ఇంటి దగ్గర కూర్చొని మీరు ఆన్లైన్ బిజినెస్ అంటే ప్రొడక్ట్స్ ఆన్లైన్లో అమ్మడం కానీ, సో ఎవరైతే ఈ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో పూర్తిగా వీడియో చూడండి. సో నాకు ఒక స్కామ్ జరిగింది, బట్ నేను స్కామ్కి అది బాధ్యుని అవ్వలేదు, బట్ జరగబోయింది. ఐ కెన్ నేను పసిగట్టాను. సో అక్కడితో ఎండ్ అయిపోయింది అనమాట. సో అదేంటంటే, సో నేను ఇన్స్టాగ్రామ్లో కుషాల్ మార్ట్ బిజినెస్ అని నాకు ఒక బిజినెస్ ఉంది. సో మనం ఆన్లైన్లో టాయ్స్, ప్రీమియం టాయ్స్, ఇంపోర్టెడ్ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ అమ్ముతాం. అయితే ఒక నాకు రెగ్యులర్గా ఆర్డర్స్ వస్తే, ఇన్స్టాగ్రామ్లో వస్తే వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేసి అడుగుతారు, వాట్సాప్కి మెసేజ్ పెడతారు. చాలామంది అయితే ట్రస్ట్ చేసి వాట్సాప్లో నాకు డైరెక్ట్ మెసేజ్ చేసేస్తారు. సో మనం అమౌంట్ కూడా పే చేస్తారు. సో ట్రస్ట్ డిపెండ్స్ అపాన్ ట్రస్ట్ మాట. సో అయితే నాకు అన్నోన్ నెంబర్ నుంచి రెగ్యులర్గా ఒక ఆర్డర్ వచ్చింది. హాయ్ అని వచ్చింది, నాకు కావాలని చెప్పారు కార్స్. నేను రేట్ చెప్పాను, రేట్ చెప్పగానే వాళ్ళు అడ్రస్ పెట్టేశారు. ఇంకేం డిస్కషన్ జరగలేదు. నిజంగా రీల్గా కొనేవాడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫొటోస్ అడుగుతాడు నాకు. నెక్స్ట్ ఐటమ్ ఫొటోస్ అడుగుతారు, రేట్ ఎంత అడుగుతారు. బార్గెన్ చేసే వాళ్ళు అయితే బార్గెన్ అడుగుతారు. ట్రస్ట్ చేసే వాళ్ళు అంటే డైరెక్ట్ అమౌంట్, సరే క్యూఆర్ పెట్టండి అమౌంట్ పే చేస్తాను అని చెప్పి అడ్రస్ అన్నీ పెడతారు. సో అవి ఏమీ లేకుండా నేను జస్ట్ ప్రొడక్ట్ అమౌంట్ చెప్పగానే డైరెక్ట్ నాకు అడ్రస్ పెట్టేశారు. పెట్టేసిన తర్వాత అమౌంట్ ఎంత అని అడిగారు. అమౌంట్ చెప్పాను నేను. చెప్పిన తర్వాత ఫోన్పే నెంబర్ అడిగారు. ఫోన్పే నెంబరు ఇస్తే డైరెక్ట్ వాళ్ళు ఏం చేశారంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఐటెం ప్రోడక్ట్ ₹1000 అనుకోండి, వాళ్ళు 10,000 పంపించినట్టు గూగుల్ పేలో 10,000 నాకు పంపించినట్టు స్క్రీన్ షాట్ పెట్టారు. అంటే వాళ్ళు ఆల్రెడీ 10,000 పంపించేశారు నాకు. పంపించేసినట్టు స్క్రీన్ షాట్ పెట్టారు. స్క్రీన్ షాట్ పెట్టి, బ్రో సారీ, మీకు 1000 పంపబోయి 10,000 పంపిస్తాం బై మిస్టేక్. సో రిమైనింగ్ అమౌంట్ నాకు బ్యాక్ చేసేయండి, రివర్స్ చేసేయండి, నా అకౌంట్ డీటెయిల్స్ పెడతానని చెప్పి మళ్ళీ వెంటనే మెసేజ్. నాకు అర్థమైంది ఏదో స్కామ్లో ఉందని చెప్పి. సో నేను గూగుల్ పే వాళ్ళు పంపించింది చూస్తే వాడు ఇమేజ్ పంపాడు. అంటే మనకి గూగుల్ పేలో మనకు డబ్బులు వచ్చినప్పుడు రిసీవ్డ్ అని వస్తుంది కదా మెసేజ్, అదే చిన్న ఇమేజ్ వచ్చింది. అది స్క్రీన్ షాట్ మీకు పెడతాను చూడండి. సో ఇలా వచ్చిందన్నమాట. సో వాడు పంపించిన నాకు పెట్టేశాడు. సో నాకు అర్థమైంది, అకౌంట్లో చూస్తే క్రెడిట్ అవ్వలేదు, మనకి మెసేజ్ రాలేదు. దాని మీద క్లిక్ చేస్తే ఇమేజ్ క్లిక్ అవుతుంది. అప్పుడు అర్థమైంది సో ఇది స్కామ్ అండి. సో ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి. సో మనకి డబ్బులు పంపకుండా డబ్బులు ఎక్స్ట్రా పంపించేసానని చెప్పి వాళ్ళు గూగుల్ పే స్క్రీన్ షాట్ పెట్టి, సో ఈ రిమైనింగ్ అమౌంట్ వాళ్ళు అడుగుతున్నారు. ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి. సో ఇలాంటి స్కామ్ నాకు ఎదురైంది. ఒకసారి కాదు, 2 సార్లు ఎదురైంది. ఎట్ ఏ టైం సేమ్ డే, ఒక రోజు తర్వాత రోజు 2 సార్లు అన్నోన్ నెంబర్స్ నుంచి. సో ఇలాంటి స్కామర్స్ జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరూ ఇలాంటి ముందుగానే చూసుకోండి. ఫోన్పే, గూగుల్ పే చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అకౌంట్లో చెక్ చేసుకోండి. ఎందుకంటే ఫోన్పే హిస్టరీలో కానీ, లేకపోతే మీ అకౌంట్ ఉంటే మొబైల్ యాప్స్ అవి నెట్ బ్యాంకింగ్ ఉంటాయి, దాంట్లో చెక్ చేసుకోండి. ఓకే, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.